ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. కూరగాయలు, మామిడి, పూల తోటలు పండించే రైతులకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని భీమ్గల్ మండలం ఉద్యానవన అధికారి రోహిత్ రైతులకు తెలిపారు. నేడు భీమ్గల్ మండలం హార్టికల్చర్ ఆఫీసర్ రోహిత్ ఫీల్డ్ను సందర్శించడం జరిగింది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కూరగాయలు, మామిడి తోటలు, డ్రిప్ సిస్టమ్ మరియు పూల పంటలపై సబ్సిడీ గురించి అవగాహన కల్పించడం జరిగింది. భీమ్గల్ మండలంలో హార్టికల్చర్ శాఖకు సంబంధించిన ఆఫీసు గాని కనీసం వచ్చిన అధికారి రైతులకు కూర్చోవడానికి కుర్చీలు, బెంచీలు కూడా అందుబాటులో లేవని, సౌకర్యాల కొరత ఉందని పట్టణంలోని రైతులు విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తామే కొంత ఫర్నిచర్ వితరణ చేస్తున్నామని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. ప్రభుత్వ అధికారులతో ప్రజలు పని చేపించుకోవాలి, వారిని పనిచేసే దిశగా రాజకీయ నాయకులు మానిటరింగ్ చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. దీనికి సంబంధించిన మరింత అవగాహన కొరకు 8977713978 నెంబర్కు ఫోన్ చేయాలని హార్టికల్చర్ అధికారి రోహిత్ అన్నారు. ఇవన్నీ కూడా జతపరిచి మండల ఉద్యానాధికారికి లేదా మండల విస్తరణ అధికారి కానీ ఉద్యాన విస్తరణ అధికారి కానీ అందజేసినట్టయితే మీకు మేము సబ్సిడీ అనేది డైరెక్ట్ రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇంకా ఇదే కాకుండా ఉల్లిగడ్డ సాగుకు కూడా సబ్సిడీ అనేది ఒక ఎకరానికి 8,000 రూపాయల సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పండ్ల తోటలు పెంచే రైతులకు కూడా మామిడి కావచ్చు, తర్వాత జామ తోట కావచ్చు, తర్వాత నిమ్మ తోట, బొప్పాయి, ఇలా తదితర పండ్ల తోటలు సాగు చేసే రైతులకు కూడా సబ్సిడీ అనేది రకరకాల పంటలకి రకరకాల రాయితీలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు మల్చింగ్ షీట్ అనగా మనకు ఈ ప్లాస్టిక్ కాగితాన్ని ఈ 25 మైక్రాన్ లేదా 30 మైక్రాన్ ఉన్నటువంటి ఈ పాలిథిన్ షీట్ని కూరగాయల సాగుకు లేదా వాటర్ మిలాన్ ఇలాంటి పంటలకి వేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కలుపు రాకుండా అది అడ్డుకుంటుంది. ఇది వేసుకుంటే కూడా ఒక ఎకరానికి 8,000 రూపాయల సబ్సిడీ అయితే రైతుకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నీటి కుంటలు, ఈ నీటి కుంటలు అనగా ఎవరికైతే నీటి కొరత, నీళ్ళ లభ్యత అనేది తక్కువగా ఉంటుందో వారికి కూడా ఈ నీటి కుంట ఫామ్ పాండ్ అనేది ఉపయోగపడుతుంది. దీని కొరకు ఈ ఒక డిపార్ట్మెంట్ సూచించినటువంటి రకరకాల సైజులు అయితే ఉంటాయి. 21 మీటర్ వెడల్పు, 21 మీటర్ పొడవు, తర్వాత 4 మీటర్ డెప్త్, ఇలా రకరకాల డెప్తులు అయితే సైజులలో ఈ నీటి కుంటలు ఉంటాయి. దాంట్లో జియో మెంబ్రెయిన్ షీట్ అనేది ఒకటి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ 300 మైక్రాన్ లేదా 500 మైక్రాన్ ఈ రకంగా ఆ షీట్ కనుక వేసుకుంటే ఈ మనకు దాదాపు 8 నుంచి 9 లక్షల లీటర్ల నీళ్ళు అయితే మనము దాంట్లో స్టోరేజ్ చేసుకొని మనం రెగ్యులర్గా యూనిఫామ్గా పంటకైతే మనము నీళ్ళైతే ఇచ్చుకోవచ్చు. దానికి కూడా రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక యూనిట్కి దాదాపు 90,000 రూపాయల సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా చాలా రకాల సబ్సిడీలు, అలాగే మన ఫామ్ మెకనైజేషన్ కింద కూడా ఈ బ్రష్ కట్టర్లు కావచ్చు, ఇంకా మినీ ట్రాక్టర్స్ కావచ్చు, ఇలా రకరకాల సబ్సిడీలు అయితే ఉద్యాన శాఖ తరపు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రైతులకు అందుబాటులో ఉంచుతుంది. కాబట్టి రైతులు ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా ఉంటే మండల ఉద్యానాధికారిని లేదా మండల ఉద్యాన విస్తరణ అధికారిని సంప్రదించవచ్చు. మా ఫోన్ నంబర్ని మీరు తీసుకుంటే కనుక 8977713978. థ్యాంక్ యూ. ఈరోజు రోహిత్ సార్ గారు మామిడి తోటలు వడగళ్ళ వానతోని మామిడి తోటలు రాలిపోవడం జరిగింది. దీన్ని విజిట్ కోసం మేము పిలవగానే మామిడి తోట విజిట్ చేయడానికి వచ్చిండు. అయితే ఈ సారు పోస్ట్ వచ్చి హెచ్ఓ హార్టికల్చర్ ఆఫీసర్. సార్ దగ్గర చాలా సబ్సిడీలు ఉంటాయి. దాదాపు భీమ్గల్ రైతులకు తెలియకపోవచ్చు. కాబట్టి సార్ చెప్పిన నంబర్ని మీరు కాంటాక్ట్ అయ్యి సార్తో ఎట్లాంటి సబ్సిడీ కావాలన్నా కానీ మీరు కాంటాక్ట్ చేసి, సారు ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ ట్రైస్ అట్లా మన అగ్రికల్చర్ ఆఫీస్లో ఒక బెంచ్కి ఇట్లా ఏర్పాటు చేస్తాం సార్. మీకు సరైన ఆఫీస్ కూడా లేదు భీమ్గల్లో. మీకు ఒక ఆఫీస్ అనేది ఒక కన్సల్ట్ ఉంటే ఆ రైతులు అక్కడికి రాతందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మేము మా మున్సిపల్ తరఫున అక్కడ చెప్పేసేసి ఒక టేబుల్ గిట్లా అరేంజ్ చేసి చేపించే బాధ్యత మేము తీసుకుంటాము. రైతులందరూ సార్ చెప్పిన సబ్సిడీని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.